హాయ్ అండి, నేను మీ వీణాని. వెల్కమ్ బ్యాక్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటేనే నిల్వ పచ్చళ్ళు పెట్టుకునే టైం. ఎండలు ఎంత మండిపోతున్నా కానీ పచ్చళ్ళు పెట్టుకొని వాటిని స్టోర్ చేసుకొని ఆస్వాదించడం మాత్రం మానరు కదండి మన అమ్మలు. అలాగే మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేసుకునే ఈ పచ్చడి, ఈ రెసిపీ మీతోటి షేర్ చేసుకోవాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ పచ్చడి కోసం మనం పండు మిరపకాయలు తీసుకోవాలండి. మేము ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే మాత్రం ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్తాము. అక్కడైతేనే మనకి మంచి క్వాలిటీ ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్ దొరుకుతాయి. అలాగే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మేమైతే ఎవరికైనా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అన్నట్టు తక్కువ క్వాంటిటీయే చూపిస్తున్నామండి. మేము ఇప్పుడు కేజీ పండు మిరపకాయలకి 25 నిమ్మకాయలు తీసుకున్నామండి. చూసారు కదా, ఇలా ఫ్రెష్గా ఉండాలి. పండు మిరపకాయలు ఖచ్చితంగా మనకి తొడుమనేది గ్రీన్ కలర్ లో ఉంటేనే అవి మనకి పచ్చడికి పనికొస్తాయండి. అలాగే ఇవి గ్రీన్ కలర్ లో ఉంటే ఫ్రెష్ గా ఉన్నట్లండి. మనము బాగా చూసి తీసుకోవాల్సి ఉంటుంది. నిమ్మకాయలు కూడా ఫ్రెష్ గా ఉండేలాగా, అలాగే కొంచెం జ్యూస్ ఉండేవి కనుక మనం చూసి తీసుకున్నామంటే పచ్చడి మనకి బాగుంటుందండి. ముందుగా చూపించిన విధంగా ఈ పండు మిరపకాయలు అలాగే నిమ్మకాయలని శుభ్రంగా నీళ్ళలో వేసి బాగా కడుక్కోవాలండి. ఫర్టిలైజర్స్ అవన్నీ వేసుంటారు కాబట్టి అవన్నీ నీట్గా పోయేలాగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద బాగా ఆరబెట్టుకొని తర్వాత చక్కగా తుడుచుకోవాలండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈ పచ్చడి పేరు పండు మిరపకాయ అలాగే మంచి నిమ్మకాయ నిల్వ పచ్చడండి. మామూలుగా మనము పండు మిరపకాయ పచ్చడి సపరేట్ గా చేసుకుంటాము, నిమ్మకాయ పచ్చడి ఊరగాయ సపరేట్ గా చేసుకుంటాము. రెండింటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూసారంటే ఇంకా బాగుంటుందండి. మనం జనరల్ గా నిమ్మకాయ పచ్చడి అంటే పెరుగన్నంలోనో మజ్జిగన్నంలోనో వేసుకొని తింటాము. అలా కాకుండా పండు మిరపకాయ వేసి నిమ్మకాయ నిల్వ పచ్చడి చేశారంటే అన్నంలో కూడా మనం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. నిమ్మకాయలోని పులుపు అలాగే పండు మిరపకాయలోని కారం తగిలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారు కదా, ఇలాగా చక్కగా పొడి బట్టతోటి తుడిచేసుకున్న తర్వాత నిమ్మకాయల్ని ఇలా సగంగా కట్ చేసుకొని దీంట్లో నుంచి జ్యూస్ అంతా తీసేసేయాలి. చూసారు కదండి, నిమ్మకాయలు ఇలా ఎల్లో కలర్ లో కనుక ఉన్నాయంటే జ్యూస్ బాగుంటది. నిమ్మకాయలు ఇలా ఉండడం వల్ల మనకి పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా నిమ్మకాయ జ్యూస్ అనేది బాగుండి పచ్చడి మనకి బాగా వస్తుందండి. టేస్ట్ కూడా ఈ లెమన్స్ లో నుంచి జ్యూస్ అంతా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న పండు మిరపకాయలని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నామండి. అలాగే మనం లెమన్స్ అన్ని స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదండి, దీంట్లో నుంచి గింజలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చడిలోకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి మనం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర తీసుకొని వాటిని దోరగా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకొని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. కేజీ మిరపకాయలు తీసుకున్నాం కదండి, దానికి మనం 1/2 కేజీ కల్లుప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు కొన్ని, అలాగే మనము మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం కల్లుప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం నిమ్మకాయ రసం వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. అలాగే బ్యాచెస్ గా కొన్ని మిరపకాయలు వేసుకుంటూ సేమ్ ప్రాసెస్ లో మసాలా పొడి మరియు ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. చివరిగా మిగిలిన నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న నిమ్మకాయలను కూడా వేసి పచ్చడిలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చూడడానికి పచ్చడి లిక్విడ్ లాగా ఉంటుంది కదండి. ముక్కలన్నీ ఊరి ఒక 2 రోజులు అయిన తర్వాత కనుక మనం చూసామంటే పచ్చడి గట్టిపడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం చక్కగా కలుపుకున్న పచ్చడిని వాటర్ ఏది తగలకుండా ఒక మూత పెట్టి 3 రోజుల పాటు పక్కన పెట్టి బాగా మగ్గనిద్దామండి. తర్వాత మనం 3వ రోజు ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసి కొంచెం కలుపుకోవచ్చు. కానీ మేము చెప్పిన కొలతల్లో కనుక చేస్తే మనకి ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోతుందండి.
ఇలా మనం కలిపి 3 రోజులు మగ్గపెట్టుకున్న పచ్చడిని ఒక గాజు బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం కొంచెం పచ్చడి తీసి పోపు వేసుకుందాం. ఆ పోపు ఎలా వేయాలో చూద్దాం రండి. ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఈ పచ్చడికి 3 వస్తువులు పోపు వేస్తే సరిపోతుందండి. అలాగే ఇది చల్లారిన తర్వాత ఇంగువ వేసుకొని బాగా కలిపిన తర్వాత మనకి ఎంత పచ్చడి అవసరమో అంత పచ్చడి వేసి పోపులో బాగా కలిపిన తర్వాత గ్లాస్ బాటిల్లో పెట్టుకొని మనకి అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. చూసారు కదండి, 3 రోజులు మగ్గిన తర్వాత పచ్చడి బాగా గట్టిపడింది. అంతేనండి, ఎంతో కారంగా పుల్లగా ఉండే పండు మిరపకాయలు నిమ్మకాయ ఊరగాయ తయారైపోయింది. చెప్పినట్లుగా వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని ఇది కలుపుకొని తింటే ఆ పండు మిరపకాయల్లోని కారము అలాగే నిమ్మకాయల్లోని పులుపు తగులుతూ అమోఘంగా ఉంటుంది. ఇంకా పెరుగన్నం, మజ్జిగన్నంలో అయితే చెప్పనవసరం లేదు. అలాగే సమ్మర్ లో మనం అంబలి కూడా చేసుకుంటాం కదండి, దానిలో కూడా బాగా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నచ్చిందా? మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.